ప్రకృతి అందాలు, సముద్రపు అలల సవ్వడి ఇవన్నీ కలిసే చోటు మన విశాఖపట్నం. అందాల నగరం విశాఖపట్నం ప్రతి ట్రావెలర్ హృదయాన్ని దోచుకునే ప్రదేశం. ఇక్కడ రామకృష్ణ బీచ్ నుండి సూర్యోదయం చూస్తే మనసు పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది. అలల శబ్దం, చల్లని గాలి, స్ట్రెస్ అనేదే మర్చిపోతాము. మన విశాఖపట్నంలో చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నా ఈరోజు మనం వెళ్ళబోతున్న ప్రదేశం పేరు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము. ఇక్కడ స్వామివారు సంవత్సరంలో ఎక్కువ రోజులు చందనం పూతతో దర్శనమిస్తారు. అక్షయ తృతీయ రోజు మాత్రమే నిజమైన స్వరూపం దర్శనం కలుగుతుంది. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకోవడానికి ఎలా వెళ్ళాలి, అలాగే ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది, ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, అంతేకాకుండా ఇక్కడ స్టే చేయడానికి స్టేయింగ్, క్యాస ఖండనశాల, మిగిలిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పబోతున్నాను. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్, ఒక కామెంట్ తప్పనిసరిగా చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ కి. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శనం మీరు చేసుకోవాలి అనుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ వివరాలు అయితే ఇప్పుడైతే చెప్పబోతున్నాను. చాలా దూరం నుండి వచ్చే వాళ్ళైతే ట్రైన్ ఫెసిలిటీ ద్వారా గోపాలపట్నం రైల్వే స్టేషన్ కి చేరుకొని అక్కడ నుండి బస్ ఆర్ ఆటో ఫెసిలిటీ ద్వారా మీరైతే సింహాచలం టెంపుల్ కి అయితే రావచ్చండి. సింహాచలం కొండ కిందన బస్సులు అయితే చాలా వరకు ఉంటాయి. సింహాచలం దేవస్థానం వారి బస్సులు అయితే 15 రూపాయలు అయితే టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎలక్ట్రికల్ బస్సులు కూడా అయితే చాలా వరకు అయితే ఎక్కువగానే ఉన్నాయి. సింహాచలం టెంపుల్ కొండ మీదకి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి రోడ్డు మార్గం, 2 మెట్ల మార్గం. రోడ్డు మార్గం కింద వెళ్ళాలి అనుకుంటే మనకి లోకల్ ట్రాన్స్పోర్ట్ బస్సులు, అలాగే సింహాచలం దేవస్థానం వారి బస్సులు కూడా అయితే అవైలబిలిటీగా ఉంటాయండి. ఇంకా మెట్ల మార్గం గుండా వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా కిందనైతే విగ్రహాలు అయితే ఉంటాయి. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ విగ్రహాలను దర్శనం చేసుకొని మెట్ల గుండా అయితే ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తారు. ఈ మెట్లు దాదాపు 1000 మెట్లు అయితే ఉంటాయండి. వచ్చే వాళ్ళు చాలా మంది భక్తులు ఈ మెట్ల మార్గం గుండా వెళ్తారు. అలాగే నడక ఇబ్బందిగా ఉన్న వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్ మీద అయితే వెళ్తారు. ఆర్ లైక్ బస్ ఆర్ కార్, ఓన్ వెహికల్స్ కూడా పైకైతే ఎలా ఉంటుందండి. మనం గేట్ 1 నుండి కొండపైకి వెళ్తున్నప్పుడైతే మనకి లెఫ్ట్ సైడ్ లో ఈ ఆంజనేయ స్వామి వారి విగ్రహం భారీ ఎత్తున అయితే కనిపిస్తుంది చూడడానికి. అలాగే మెట్ల మార్గం గుండా వెళ్లే వాళ్ళకి కూడా ఇదైతే కనిపిస్తుందండి. కొండ మీదకి వెళ్ళడానికి అయితే బైక్ అయితే 10 రూపీస్ అయితే తీసుకుంటున్నారు, కార్ కి అయితే 30 రూపాయలు తీసుకుంటున్నారు. హెవీ వెహికల్స్ కి అయితే దానికి తగ్గట్టు రేట్లు అయితే మెన్షన్ చేసి అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకి బైక్ మీద వచ్చాం కాబట్టి మనకైతే 10 రూపీస్ తీసుకున్నారు పైకి వెళ్ళడానికి. టెంపుల్ కి కొండ మీదకి వెళ్తున్నప్పుడు అయితే మనకి లెఫ్ట్ లో అయితే ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. రీసెంట్ గా అయితే ఈ వ్యూ పాయింట్ ని అయితే డెవలప్ చేశారు. ఇక్కడ నుండి చూస్తే మనకి సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది. ఒకవైపు ఈ సింహాచలంకు వైపు ఉన్న సిటీ మాత్రమే కనిపిస్తుంది, వైజాగ్ సిటీ అంతా కనిపించదండి. ఇప్పుడు చూస్తున్న విగ్రహం ఉంది చూడండి, అమ్మవారి విగ్రహం, ఏకశిలా అవతార విగ్రహం అని ఇక్కడైతే రాసి ఉంది. కొండ మీదకి వెళ్తున్నప్పుడు అయితే ఇక్కడ చూడండి శంకు చక్రాలు, నామము కూడా అయితే మనకి బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. సిటీ లొకేషన్ అయితే ఒక్కసారి చూసేయండి. కొండ మీద నుండి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇంకో వైపు నుండి కూడా విజువల్ అయితే తీసాను, అది కూడా సిటీ వ్యూ అయితే మొత్తం సిటీ అంతా కూడా అయితే మనకి కనిపిస్తుంది. మన కాళ్ళ కింద సిటీ అంతా ఉన్నట్టయితే అనిపిస్తుంది ఆ ప్లేస్ నుండి చూస్తే. కొండ మీదకి వెళ్తున్నప్పుడు కొండ కరంలో మనకి సింహాచలం టెంపుల్ యొక్క గోపురం అయితే కనిపిస్తుందండి. చూడడానికి 2 కళ్ళు చాలు, అంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఇప్పుడు చూసారా కొండ దిగువకు మెట్ల మార్గము, కొండ నుండి దిగడానికి అయితే మెట్ల మార్గం అయితే అలా ఉంటుంది. సింహశైలపురి విరాట్ గాయత్రి పీఠం అయితే మనకైతే కనిపిస్తుంది. సింహం ద్వారం నుండి అయితే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ కి కొన్ని వేల మంది భక్తులు ప్రతిరోజు కూడా వస్తూ ఉంటారు దర్శనం కొరకు. ఎందుకంటే చూస్తున్నారు కదా మనం వెళ్ళిన టైం కి ఎన్ని కార్లు అయితే పార్కింగ్ చేసి ఉన్నాయో. నేను వెళ్ళిన రోజు వీక్ డేస్ అండి, వీకెండ్స్ లో కూడా కాదు, వీక్ డేస్ లోనే ఇంత మంది జనం ఉంటే ఇంకా పబ్లిక్ హాలిడేస్ లో ఎంత మంది క్రౌడ్ ఉంటారో మీరే ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన వికలాంగులకి అందరికి కూడా ఈ ట్రాలీలో అయితే ఫ్రీగా తీసుకుని వెళ్తారండి దర్శనంకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా 300 రూపాయల దర్శనం టికెట్లు తీసుకుని అయితే గుడి పక్కన అయితే వెళ్తున్నారు. లోపలికి ఎలా అయితే చేస్తారు వీళ్ళకి. ఇక్కడ రాసి చూస్తున్నారు కదా, సెక్యూరిటీ చెక్ అయితే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. మొబైల్స్, ఫోన్స్, కెమెరాస్ ఇలాంటి ఎటువంటి ఐటమ్స్ కూడా లోపలికి అయితే ఎలా చేయరు. ఇక్కడ మొబైల్ కౌంటర్స్ కూడా అయితే చాలా వరకు ఎక్కువగానే ఉంటాయి. మీ మొబైల్స్ ఇక్కడ ఇచ్చి మీరు అయితే లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ లగేజ్ కౌంటర్, బ్యాగ్స్ అన్ని పెట్టుకొని మీరు పైకి అయితే వెళ్ళొచ్చు. లగేజ్ కౌంటర్ ఇది.
ఉచిత దర్శనాలకు వచ్చే వాళ్ళకైతే ఈ క్యూ లైన్స్ అండి. కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ. ఇక్కడ ఉచిత దర్శన మార్గం అని రాసింది చూసారు కదా, మొత్తం డెవలప్ అయితే చేస్తున్నారు. మీరు ఈ టెంపుల్ కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉచితంగా స్టేయింగ్ అయితే చేయాలి అనుకుంటారు. వాళ్ళందరి కోసం అయితే నేనైతే ఇక్కడైతే చూపిస్తున్న బిల్డింగ్ లోకి మీరు వెళ్తే ఇక్కడ ఉచితంగా అయితే మీరైతే స్టే చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ పేరు నుంచి యాత్రిక సాధన. ఇక్కడైతే మీరు స్నానాలు చేసుకోవచ్చు, అలాగే ఉచితంగా అయితే ఉండొచ్చు. ఇక్కడ లాకర్స్ కూడా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు మీకు ఫ్రీగా. విలువైన వస్తువులన్నీ కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటే చాలా మంచిదండి. ఎంత వాళ్ళు లాకర్స్ ఫ్రీగా ఇచ్చినా కూడా మన జాగ్రత్తలో అయితే మనమైతే ఉండాలి. అలాగే మీరు పెయిడ్ డబ్బులు పే చేసుకొని ఉండాలి అనుకుంటే కూడా మీకైతే ఎక్కడ స్టే చేయాలో కూడా అయితే నేనైతే చెప్పబోతున్నాను. అన్ని కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే అందిస్తాను. చూడండి, మొత్తం ఈ బిల్డింగ్ లో అయితే ఫుల్ ఎంప్టీగా అయితే ఉంది. చాలా మంది స్టే చేసి వెళ్ళినట్టున్నారు. అండ్ ఇక్కడే కూడా మీకు టాయిలెట్స్ అన్ని కూడా అయితే అవైలబిలిటీగా ఉంటాయి. మీరు ఫ్రీగా స్టే చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సింహాచలం కొండపైకి వచ్చి ఈ యాత్రిక సాధన భవనం పక్కనే మీకైతే కేశఖండనశాల అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది అదే కేశఖండనశాల. టెంపుల్ దర్శనానికి వచ్చి స్వామివారికి తలనీలాలు అర్పించడానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడైతే 69 కౌంటర్లలో 69 మంది బార్బర్స్ అయితే ఉన్నారండి. చూడండి, వచ్చిన భక్తులందరూ కూడా తలనీలాలు సమర్పించిన ప్రదేశం ఇదే. మీరు స్వామివారికి తలనీలాలు అర్పించుకోవాలి అనుకుంటే 40 రూపీస్ అయితే టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తలనీలాలు అర్పించిన తర్వాత మీరు స్నానాలు చేయాలనుకుంటే కేశఖండనశాల బ్యాక్ సైడ్ అయితే చూడండి, చాలా వరకు అయితే ఇక్కడ కొలాయిలు అయితే ఉన్నాయి. చూడండి, ఆ కొలాయిల కింద అయితే స్నానాలు అయితే చేస్తున్నారు ట్యాప్స్ కింద. కేశఖండనశాల బ్యాక్ సైడ్ అయితే మనకి సీతారామస్వామి వారి దేవాలయం కూడా అయితే ఉంటుందండి. ఈ దేవాలయంలో కూడా మీరు వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని కొత్తగా అయితే ఏర్పాటైతే చేస్తున్నారండి. అలాగే స్వామివారి ప్రసాదములు ఇచ్చే స్థలంలో అయితే మనకి పులిహోర కాస్ట్ వచ్చి 10 రూపాయలు అయితే పడుతుంది. అలాగే లడ్డు కాస్ట్ వచ్చి 15 రూపాయలు అయితే పడుతుంది. ప్రసాదం కౌంటర్ ఆపోజిట్ లో అయితే మనకి గోశాల అయితే కనిపిస్తుంది. గోశాలలోకి చాలా మంది వచ్చి ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారండి. చూడండి, అన్నప్రసాదం భవనంకి అయితే మనమైతే ఇప్పుడైతే వచ్చాము. ఈ అన్నప్రసాదం టైమింగ్ వచ్చి ఉదయం 11 గంటల నుండి అయితే జరుగుతుంది, మధ్యాహ్నం 3 వరకు జరుగుతూనే ఉంటుంది. అలాగే రాత్రి కూడా ప్రతిరోజు కూడా ఇక్కడైతే భోజనాలు అయితే పెడతారండి. మనం వచ్చే టైంకి ముందుగానే ఆకులన్నీ టేబుల్ మీద పేర్చారు, వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే కూడా చాలా బాగుంది అండి టేస్ట్ అయితే మాత్రం. మీరు ఫుడ్ తిన్నాక బయటకు వస్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఒక కౌంటర్ అయితే కనిపిస్తుంది. కౌంటర్ లో అయితే అన్న సంతర్పణ కోసం మీరు ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు స్వచ్ఛందంగా మీరైతే ఇవ్వచ్చండి, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా స్టేయింగ్ చేయాలి అనుకుంటే మీరు పెయిడ్ డబ్బులు ఇచ్చి స్టే చేయాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న ఒక బిల్డింగ్ ఉంది కదా, అది టెంపుల్ కి ఆపోజిట్ ఎగ్జాక్ట్ గా అయితే కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ కి వెళ్తే మీకు రూమ్స్ అయితే అలాట్ చేస్తారండి. ఈ బిల్డింగ్ పేరు వచ్చి గజపతి సత్రం అండి. ఈ సత్రంలో అయితే మీకైతే రూమ్స్ అయితే అద్దెకైతే ఇస్తారు. 24 hours కి 4 persons కి 600 రూపీస్ నాన్ ఏసీ. అలాగే 4 persons కి ఏసీ రూమ్ అయితే 900 రూపీస్ అండి 24 hours కి. మీలో ఫ్యామిలీతో వస్తే మాత్రం స్టే చేయాలనుకుంటే ఇక్కడైతే స్టే చేయొచ్చు. ఈ గజపతి సత్రం బ్యాక్ సైడ్ అయితే ఇంకో బిల్డింగ్ కూడా కడుతున్నారండి, ఓన్లీ రూమ్స్ కోసం అయితే మాత్రం. స్టేయింగ్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలగకుండా కొత్తగా బిల్డింగ్ అయితే కూడా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ కి వచ్చే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.